మా బాడీని ఇక్కడ లోకల్ ఎంపీటీసీ ఆయన చనిపోతే లోకల్ బాడీ వేసి వాళ్ళు కొంతమంది ఆవేశంతో మా డంపింగ్ యార్డ్ బాడీనే కుదింది. ఆ చనిపోయిన నా బండి తీసేసినందుకు మేము ధర్నా చేసినాం. మా అందరి మీద కేసులు అయినాయి. ఇక్కడ సరే కేసులు అయినా పర్లేదు, వాళ్ళ ఇంటికి ఆయన ఒక 10 లక్షలు ఏమో న్యాయం చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ సైడ్కు కెమెరాస్ కానీ లైట్స్ కానీ ఏముండయి. ఒక నైట్ ఏంటంటే ఇక్కడ పక్కకే ఆనుకున్న కాలనీలో ఇంకొక డంపింగ్ యార్డ్ ఉంది అటు సైడ్. ఒకసారి ముందుకెళ్ళండి. ఈ లెఫ్ట్ సైడ్ కాదు కదా, అటు సైడ్ ఏం రోడ్ ఉందని అది కనబడదే, ఇది కనబడాలి మనకు. ఈ నీళ్ళు ఎట్లున్నాయో బయట కూడా నీళ్ళు అట్లే వస్తాయి. ఇవే వాటర్ కదా అక్క, ఫ్లోయింగ్ అటే వచ్చేస్తుంది అది డౌన్ లకి. ఇది మొత్తం బ్లాక్ అక్క, వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయి ఇన్నే చచ్చిపోతాయి, బండ్లు పడిపోతాయి. ఈ ఏమీ లేవు, లైట్లు అసలే లేనట్టున్నాయి. వాళ్ళు ఏం చూడరు, ఏమి కొట్టడము ఊరుకొచ్చడం మురుకుపడము తెలుసు. ఒక బ్రేక్ కొట్టరు, ఒక ఆర్మ్ కొట్టరు, వాటికి కూడా లైట్లు ఉండవు. ఏదో టెంపరీ లైట్లు పెడతారు, అది కూడా పని చేయవు. అట్లా యాక్సిడెంట్ చాలా మంది 10-15 ఇయర్స్ 6 అయింది అనుకో, 10 ఇయర్స్ చూడండి, మీకు మినిమం 50 to 60 వెహికల్స్ కనబడతాయి కంటిన్యూ. ఎర్లీ మార్నింగ్ దాకా 6 వరకు, 6 to 6 కంటిన్యూ ఫాస్ట్ అవుతూనే ఉంటాయి. లిమిట్ ఉండదు. ఇప్పటికి 10-15 మంది చనిపోయారు అక్కడ. నిన్న మొన్న కూడా చైలు ఇరిగిపోయినాయి బండ్లు. పొద్దంతా అసలు రావద్దు. దీనికి ఒక సపరేట్ రూట్ ఉంది, వెనకకెళ్ళి ఆడ రోజ్ గార్డెన్ దగ్గర అమ్మాయిగూడ నుంచి రూట్ ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా తిరిగితే ఎక్కువ అవుతుంది. మేము పెట్రోల్ అమ్ముకో, ఈ డ్రైవర్లు ఏం చేస్తారు, ఈ ఇండ్ల మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చి రోజు ఇక్కడ బండి ఇరిపోయి చెయ్యి ఇరిపోయింది. మొన్న ఒకరు చనిపోయారు, చిన్నపురం కాడ చనిపోయారు. ఏది అడిగినా ఇక్కడ పట్టించుకోరు. ఆయన అడిగితే వాళ్ళ మీద కేసులు, లేకపోతే ఇది లేదు. ఈ డంపింగ్ యార్డ్ ఆల్రెడీ, ఈ డంపింగ్ యార్డ్ మొత్తం గ్రౌండ్ వాటర్ బోర్ వేస్తే బ్లాక్ కలర్ వస్తాయి. ఎంతమంది సెర్చ్ చేసినా కానీ ఇక్కడికి ఏది కానీ దాదాపు హైదరాబాద్ దాకా మొత్తం పొల్యూటెడ్ కుషాయి కూడా హైదరాబాద్ చెరువు అంతా చేపలని వచ్చిపోయింది. పెద్ద ఇక్కడ జవహర్ నగర్ లో గుడిసెలు వేసినప్పుడు అప్పుడు నేను చిన్నగా ఉన్న 18 ఏళ్ళ పిల్లగాని చెరువు ఈత కొట్టాను. ఇప్పుడు చెరువు ఎట్లుంది, మొత్తం చర్మ వ్యాధులు వచ్చేసినాయి. ఆడవాళ్ళు వాటర్ లేకుండా గవర్నమెంట్ వచ్చినాక వాటర్ వచ్చింది, గ్రీన్ ఓన్లీ గ్రీన్ ఒకటే ఉండే. ఈ చెత్త లేకుండా, ఆ చెత్త లేకుండా, ఇదంతా వాటర్ లేకుండా మేడం. ఆ ప్లాంట్ పెట్టారు, అవతల వెనక పవర్ ప్లాంట్ పెట్టారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అప్పుడు స్మెల్ అనేది రాకపోతుండే, లారీలు కూడా ఇన్ని రాకపోతుండే. అప్పుడు ఇన్ని వాటర్ లేకుండా, వాటర్ కూడా మంచిగా వస్తుండే, మనకు తాగడానికి కూడా మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోయినాం, భూమి లోపలికి మొత్తం పొల్యూట్ అక్క. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము పక్కకే 4 డివిజన్ ఆనుకునే ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరికీ ఏం చేసినా అసలు ఈ డంపింగ్ యార్డ్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్, హాస్పిటల్, వైద్యం ఫ్రీగా ఇవ్వాలి. కేటీఆర్ గారు మాకు మీరు హైదరాబాద్ చెత్త అంతా మీరు బరువుగా మోస్తారు కాబట్టి ఒక్కొక్కరు చెప్పండి. డంపింగ్ యార్డ్ మీరు అంతా, హైదరాబాద్ చెత్త అంతా మీకే వస్తుంది కాబట్టి కేటీఆర్ మాకు ఒక మాట ఇచ్చారు అప్పట్లో. అవి ఎలక్షన్ ముందు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, మీకు హాస్పిటల్, కంపల్సరీ స్కూలు, కాలేజీలు అన్ని చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే మీరు హైదరాబాద్ బాధ్యత, బరువు బాధ్యత అంతా మీరే మోస్తారు కాబట్టి మీకు మంచిగా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు మల్లారెడ్డి సార్ ఉన్నారు, కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఆ మాట మాకు హామీ ఇచ్చారు. కాకపోతే అది మళ్ళీ అమలు కాలేకపోయింది. అది ఏం మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంటింటికి నల్లు ఇప్పిస్తాను, పట్టాలు ఇప్పించిండు అక్క. మాకు పట్టాలు ఇప్పించిండు, పక్క ఇండ్లు ఇచ్చిండు. ఎన్ని పట్టాలు ఇప్పించారు? 12,000 పట్టాలు మొత్తం టోటల్ జవహర్ నగర్ లో 12,000 పట్టాలు ఇచ్చినాం. మా ఏరియాకి దాదాపు ఒక నా డివిజన్ లో 1,200 పట్టాలు ఇచ్చినాం. కానీ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటే ఇదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమో 3 లక్షలు ఇచ్చారు. మన కలెక్టర్ ఆఫీస్ నోటీస్ ఇచ్చి అది అయిపోగానే 3 లక్షల పేపర్ శాంక్షన్ లెటర్ రాగానే గవర్నమెంట్ చేంజ్ అయింది. ఈయన ఏం చేసి ఇందిరా ఇళ్ళని పెట్టిండు. ఈ ఇల్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలకి, దొంగలకి, ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్స్ జాగలేని వాళ్ళకి మాత్రమే అవి ఇచ్చారు. మా వాళ్ళకి ఎవరికి ఇల్లు లేవు. ఆ పేపర్లు కూడా చింపి పడేసుకుపోయి మామూలుగా చెత్తపట్టలు వేసుకురు. కేసీఆర్ గవర్నమెంట్లో 3 లక్షలు అది వస్తారు, చెత్తపట్లు పడేసి. ఇందిరా ఇల్లు అనేది మనందరూ మనతోటి ఉంటారు కనుక ఒక్కరు కూడా మీరు ఆమెతోటి ఉంటారు, మీరు టీఆర్ఎస్ కనుక మేము ఇవ్వమని చెప్పి అట్లా అన్నారు. లీస్ట్ లో 107 వచ్చినాయి మేడం. 107 వచ్చినాక ఇక్కడికి వచ్చినాక మన గవర్నమెంట్ తరఫున వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా సర్వే చేసినప్పుడు ఏమో 107 వాళ్ళు ఇందిరా ఇళ్ళని ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఇంద్రం మీద ఒక కమిటీ అని వేసుకున్నారు. వేసుకున్న తర్వాత అందులో 10 నుంచి 9 వచ్చినాయి. 9-10 వచ్చినాయి ఎవరికి, మళ్ళీ వాళ్ళు ఉన్న వాళ్ళకే. 1150 ఇళ్ళ పేర్లు చదివినాక మీటింగ్ పెట్టి, ప్రజాపాలన మీటింగ్ పెట్టి 1150 మంది, అందులో 6 మందికి ఇస్తే ఎవరు గుడిసెలు ఇప్పటికున్నారు, వాళ్ళు కట్టుకోలేక అట్లా అదే గుడిసెలు ఉన్నారు. వాళ్ళు ఉన్న ఇల్లు కూడా మళ్ళీ కట్టుకుంటున్నారు.
ఇందిరమ్మ రాజ్యం అట్లా చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి దగ్గర లేదక్క అందరికి మేము 5 కిలోమీటర్లు పోవాలక్క స్కూల్ పోవాలంటే. ఇప్పుడు మళ్ళీ బాలనగర్ రావాలి, బాలనగర్ 3 కిలోమీటర్లు వస్తుంది. వీళ్ళు ఒక దాదాపు 200 కుటుంబాలు గంగేద్దులో మా డివిజన్ లో చదువు లేదు ఏమీ లేదు. పడి మా పిల్లలకి స్కూల్ లేదు, ఏది లేదు, మాకు ఇండ్లు కూడా లేవు, ఏం లేదు. ఇప్పుడు మాకు ఇకనే ఉన్నాము. ఇప్పుడు కనీసం 200 ఎక్కడ పోవాలి? నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అది ఒక 6 మల్కాజ్గిరి. ఇది ఒకటి ఉందక్క, కానీ ట్రీట్మెంట్ ఏమో ఒక 5-6 మంది ఉంటారు. ఎవరైనా వచ్చేది చూసి టాబ్లెట్లు ఇచ్చేస్తారు. ఈ కంపెనీ వాళ్ళు అప్పుడు పెడతామని చెప్పారు. అవును మేడం చెప్పారు. హాస్పిటల్ పెడతాను, కాలేజ్ పెడతాను, స్కూల్ పెడతాను. వెహికల్ పంపిస్తారు అక్క. ఏదో బుధవారం బేసారం ఒక వెహికల్ వస్తుంది, ఏం మందులు ఉండే అలా చిట్టి రాయిస్తారు, ప్రైవేట్ వాళ్ళు ఏం చెక్ చేయరు అక్క. 20 రూపాయలు వాళ్ళ 20 రూపీస్ పైసలు ఇచ్చి మళ్ళీ బీపీ చెక్ చేస్తారు, టాబ్లెట్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు. 20 మనం ఇవ్వాలి. వాళ్ళకి. ఏడ్చినట్టు ఆయన ఫోటోలు తిప్పి ఏం చేసుకుంటారు? ఆయన ఏమైనా చేస్తారు. చేసుకుని పాపం ఆయన టెన్షన్ లో ఆయన ఉన్నాడు. పండు ఏం కాదు డోంట్ వరీ. మీకేమైనా అయితే ఊరుకుంటాను నేను. అదే పర్లేదు మీ డ్యూటీ మీరు చేయాలి. దీంట్లో మెయిన్ మనం అడగాల్సిన ఇండ్లు పనిచేయ ఫోన్. ఒక్క నిమిషం అట్లా ఉన్నారా? వస్తున్నా. ఏమైందిరా మీరు పైన ఉన్నారు? అక్క ఒక డాక్టర్ మహిళలు మనం 100 మందిని గ్యాదర్ చేసినాం. ఎక్కడ? మనం పోతుంటాం 2 నిమిషాలు. ఓకే పా, నీ ఇష్టం. మీ చేతులు ఉన్నాం కదా, నువ్వు ఎట్టంటే అటు ఎక్కి బండి ఎక్కు. నడువురి కుమార్ మీరు అందరు లలితమ్మని ఎక్కించుకున్నాను. అక్కడ కలుద్దాం రా, అక్కడ కలుద్దాం. హాస్పిటల్ మా పిల్లలకి